వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. సెప్టెంబర్ 2 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. దయచేసి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినడం, రోజు ఫాలో కావడం తప్పనిసరిగా రోజు ఫాలో కండి. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: భారతదేశంలో ఆవిష్కరించబడిన తొలి స్వదేశీ 32 బిట్ చిప్ పేరేమిటి? భారతదేశంలో ఆవిష్కరించబడిన తొలి స్వదేశీ 32 బిట్ చిప్ పేరు విక్రమ్ 3201. విక్రమ్ 3201 అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. రానున్న ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన బిట్ అనమాట. సెమీ కండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు చేసే ప్రయత్నంలో గొప్ప మైలురాయి ఇది. సెమీ కండక్టర్లో స్వయం సమృద్ధి సాధించేందుకు గొప్ప మైలురాయిగా ఇది వర్ణిస్తూ ఉన్నారనమాట. మనందరికీ తెలిసిన నేటి కరెంట్ అఫైర్స్ అని చెప్పడం జరిగింది. సెమీకాన్ ఇండియా సదస్సు 2025 4వ సదస్సు ఢిల్లీలో జరుగుతూ ఉంది అని. ఇక్కడ దీన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందజేయడం జరిగింది. దీనిని ఆవిష్కరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందజేశారన్నమాట. విక్రమ్ 3201 అనేటువంటి చిప్పును. చూడండి, దీన్ని చండీగఢ్లో ఉన్నటువంటి ఇస్రోకు చెందినటువంటి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ వాళ్ళు తయారు చేశారు. ఎక్కడ ఉన్నటువంటి చండీగఢ్లో ఉన్నటువంటి ఇస్రోకు చెందినటువంటి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా అంతరిక్షంలోకి ప్రవేశించే రాకెట్లలో ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి దీన్ని తయారు చేయడం జరిగింది. అంతరిక్షంలో రాకెట్లు ప్రయోగిస్తారు కదా, అక్కడ ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునే విధంగా దీన్ని తయారు చేశారనమాట. -55 డిగ్రీల సెల్సియస్ శీతల వాతావరణాన్ని, అదేవిధంగా 125 డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకునే విధంగా ఈ చిప్ తయారు చేయబడిందనమాట. -55 డిగ్రీలు సెల్సియస్ 125 డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకునే విధంగా ఈ చిప్పును తయారు చేయడం జరిగిందనమాట. కాబట్టి అత్యంత గొప్పగా దీన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. 3201 విక్రమ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ న్యూస్ గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, నిన్న సెప్టెంబర్ 2వ తారీఖున నేను సెమీకాన్ ఇండియా 4 సదస్సులు ఎక్కడ జరిగాయని చెప్పేది. 4వ సదస్సు ప్రజెంట్ జరిగేది. 2022లో మొదటి సదస్సు, 2023లో రెండవ సదస్సు, 2024లో మూడవ సదస్సు, 2025లో 4వ సదస్సు అనమాట. ఈ సదస్సులు 4 కూడా ఎక్కడ జరిగాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి, చూద్దాం. ఓకేనా? సెప్టెంబర్ 2వ తారీఖున వినండి క్లాసు. అక్కడ మీకు అర్థమవుతుంది ఈ సెమీకాన్ ఇండియా సదస్సులు 4 కూడా. ఓకేనా? ఎక్కడ అనేది మీరు ఆన్సర్ చేయండి, చూద్దాం. క్లాస్ రోజు ఫాలో అవుతున్న వాళ్ళు చేయగలరు ఖచ్చితంగా. ఓకేనా? చూద్దాం. అందరు కూడా చేయాలి, అందరు చేయాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సదస్సు. సెకండ్ క్వశ్చన్: ఒకే పరికరంతో 60 వైద్య పరీక్షలు చేసి రిపోర్టు ఇచ్చే హెల్త్ ఏటీఎంను ఆవిష్కరించిన సంస్థ ఏది? చూడండి, ఒకే పరికరంతో ఏకంగా 60 రకాల వైద్య పరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చేటువంటి ఒక ఆరోగ్య ఏటీఎం, హెల్త్ ఏటీఎంను ఆవిష్కరించిన సంస్థ ఏదంటే కనుక ఢిల్లీకి చెందినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ. ఢిల్లీకి చెందినటువంటి ఒక అంకుర సంస్థ అనమాట, స్టార్టప్ కంపెనీ. దాని పేరే క్లినిక్స్ ఆన్ క్లౌడ్ అనమాట. క్లినిక్స్ ఆన్ క్లౌడ్. చూడండి, ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం వైద్య పరీక్షలు చేసుకోవడం చాలా కష్టం అనమాట. కొన్ని వైద్య పరీక్షలకు అయితే కనుక మనం రక్తం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కొన్ని వైద్య పరీక్షలకు అయితే ఏకంగా ఒక రోజంతా కూడా మనము వేచి చూడాల్సిన పరిస్థితి రిపోర్ట్ల కోసం. గంటల తరబడి ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఇలాంటివి అయితే కనుక గంటల తరబడి క్యూలోనే నిలబడాల్సినటువంటి పరిస్థితి కూడా అనమాట.
అదేవిధంగా రోజంతా వేచి చూడాల్సిన పరిస్థితి రిపోర్ట్ల కోసం. కొన్ని వైద్య పరీక్షలకు మనం ఏం చేయాలి, మనం బ్లడ్ ఇస్తాం, యూరిన్ ఇస్తాం. ఇవన్నీ కూడా లేకుండా ఏకంగా ఒక హెల్త్ ఏటీఎం అనేటువంటిది ఆవిష్కరించబడింది అనమాట. 60 రకాల వైద్య పరీక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ కావచ్చు, మధుమేహము అంటే డయాబెటస్ మిలిటస్ అనమాట, మధుమేహం. అదేవిధంగా రక్తపోటు, బ్లడ్ ప్రెషర్, బీపీ. ఓకేనా. అదేవిధంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి పరీక్షలు, ఎన్నో యూరియా పరీక్షలు, ఇట్లా మొత్తం 60 రకాల వైద్య పరీక్షలు అనమాట ఒక హెల్త్ ఏటీఎం. ఓకేనా. కాబట్టి దీనిని పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడ ప్రారంభించారు అంటే కనుక మలక్పేట ఏరియా ఆసుపత్రిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో. మలక్పేట అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మలక్పేట ఏరియా ఆసుపత్రిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారనమాట. ఓకేనా. కావున ఇంపార్టెంట్ అనమాట, హెల్త్కు సంబంధించి చాలా వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య మంత్రి, 2 తెలుగు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. థర్డ్ క్వశ్చన్, యుఏఈలో భారత దౌత్యవేత్తగా నియమితులైన వారు ఎవరు? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భారత దౌత్యవేత్తగా నియమితులైన వారు ఎవరు అంటే కనుక ఆన్సర్ దీపక్ మిట్టల్. ఇమేలో చూడొచ్చు మనం దీపక్ మిట్టల్ను. అతనే ఈ యుఏఈలో బ్రాండ్ అంబాసిడర్గా భారత్ తరపున నియమించబడ్డాడనమాట. భారత తరపున అంబాసిడర్. ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవాలి ఎవరిని, దీపక్ మిట్టల్ గారిని నీవు అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోవాలి. చూడండి, కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు చెప్పేవి నోట్ చేసుకోవాలి. నీవు అపాయింట్మెంట్స్ నోట్ చేసుకోండి, స్పోర్ట్స్ నోట్ చేసుకోండి, పాలిటిక్స్ నోట్ చేసుకోండి, ఏవో సైన్స్ విషయాలు వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్ చేసుకోండి, ఓకేనా. అవార్డులు నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ రావాలి ఖచ్చితంగా. మీరు ఏదో వింటే కనుక సరిపోదు, అవి నోట్ చేసుకొని బాగా రివిజన్ చేసుకుంటే రానున్న ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుందన్నమాట. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి, అందరూ కూడా నోట్ చేయండి, చదవండి, రివిజన్ చేయండి. సెప్టెంబర్ మంత్లో మనం చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్ అన్నీ కూడా రివిజన్ చేసుకుంటారండి. మంత్లీ కరెంట్ అఫైర్స్గా వీటిని బాగా మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. సరే, ఈ దీపక్ మిట్టల్ అనేటువంటి వ్యక్తి 1998 బ్యాచ్కు చెందినటువంటి ఒక ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అనమాట. 1998 బ్యాచ్కు చెందినటువంటి ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS అధికారి అనమాట. ఎవరంటే కనుక ఈ దీపక్ మిట్టల్ గారు. కాబట్టి యుఏఈ గురించి చెప్తా, నోట్ చేసుకోండి. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఏఈ క్యాపిటల్ వచ్చేసి అబుదాబి. ఓకేనా. యుఏఈ క్యాపిటల్ అబుదాబి. యుఏఈ భాష అరబిక్. యుఏఈ కరెన్సీ దిర్హం అన్నమాట. యుఏఈకి ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ బిన్ అల్ నహ్యాన్. యుఏఈ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ అల్ ఫక్తూమ్. ఇదనమాట. మహమ్మద్ బిన్ అల్ నహ్యాన్ వచ్చేసి ప్రెసిడెంట్, మహమ్మద్ బిన్ అల్ ఫక్తూన్ వచ్చేసి ప్రధానమంత్రి అనమాట. ఇకపోతే నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక నేను క్లాస్లో మనం చెప్పాం, IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్ రావడం జరిగింది. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. IRDAI నూతన చైర్మన్ ఖచ్చితంగా చేయాలి ఆన్సర్. ఓకేనా. క్లాస్ ఫాలో రోజు అవుతూ ఉండాలి, అవి బాగా వింటూ ఉండాలి, అడిగినప్పుడు ఆన్సర్లు చేస్తూ ఉంటే అవి బాగా రివిజన్ అవుతూ ఉంటాయి మీ అందరికి కూడా. కాబట్టి IRDAI నూతన చైర్మన్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం అందరు కూడా. క్వశ్చన్ నెంబర్ 4, 20వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? 20వ గ్లోబల్ సస్టైనబుల్ సమ్మిట్. 20వ గ్లోబల్ సస్టైనబుల్ సమ్మిట్. సస్టైనబుల్ అంటే సుస్థిరాభివృద్ధి సాధించాలి,
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా ఈ సమ్మిట్ అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరిగింది. సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3వ తారీఖున 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరిగిందనమాట. దీని యొక్క థీమ్ నోట్ చేసుకోవాలి. 20వ సస్టైనబుల్ సమ్మిట్ యొక్క థీమ్ నోట్ చేసుకోండి. రీఇమాజినింగ్ సస్టైనబిలిటీ. రీఇమాజినింగ్ సస్టైనబిలిటీ నోట్ చేయాలి. రీఇమాజినింగ్ సస్టైనబిలిటీ ఇష్టు పెట్టుకొని రెసిలెంట్, రీజనరేటివ్, రెస్పాన్సిబుల్ అని ఈ 3 పదాలు కూడా నోట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్న థీము రీఇమాజినింగ్ సస్టైనబిలిటీ, రెసిలెంట్, రీజనరేటివ్, రెస్పాన్సిబుల్ అనే థీముతో ఈ సమ్మిట్ నిర్వహించబడిందనమాట. సస్టైనబుల్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. ఏకంగా 10 దేశాల నుంచి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, ప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్గా ఇది మనం మైండ్లో పెట్టుకోండి. సమ్మిట్లన్నీ ఒక చోట నోట్ చేసుకుంటారా అండి. జాతీయ సదస్సులు, అంతర్జాతీయ సదస్సులు, రాష్ట్రీయ సదస్సులు, ఈ 3 పైన కొద్దిగా అవగాహన పెంచుకోవాలి మనం. ఇప్పుడు నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే, సెమీకాన్ ఇండియా 2025 సదస్సు ఎక్కడ జరిగింది? సెమీకాన్ ఇండియా 2025 సదస్సు ఎక్కడ జరిగింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. వ్యవసాయ ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి భారతీ పేరుతో ఏ సంస్థ ఒక ఇనిషియేటివ్ను ప్రారంభించినది? చూడండి, వ్యవసాయ ఆహార ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడానికి అనమాట. భారతీ పేరుతో ఏ సంస్థ ఇనిషియేటివ్ ప్రారంభించిందంటే అపెడా, APEDA. అపెడా అంటాం. అపెడా ఫుల్ ఫామ్ వచ్చేసి అగ్రికల్చర్ ప్రాసెస్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. APEDA అపెడా. ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క లెటర్ పైన నేను చెప్పాను మీకు. ఏ అంటే అగ్రికల్చర్, P అంటే ప్రాసెస్ ఫుడ్ ప్రోడక్ట్, E అంటే ఎక్స్పోర్టు, D అంటే డెవలప్మెంట్, A అంటే అథారిటీ. అపెడా వీరు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయడం కోసం ఒక ఇనిషియేటివ్ను ప్రారంభించారు. దాని పేరు ఏదంటే భారతి. ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాల్సిందే. భారతి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి, అపెడా అనేది గుర్తుపెట్టుకోవాలి. భారతి యొక్క ఫుల్ ఫామ్ కూడా నోట్ చేసుకోండి. భారతి అనేటువంటి ఇనిషియేటివ్ ఉంది కదా, దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా నోట్ చేసుకోవాలి. భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్, రెజిలెన్స్, అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఇనేబుల్మెంట్ అనమాట. ఇది భారతీయ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. సహస్ర సీమాబల్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సహస్ర సీమాబల్, SSB అంటాం. ఈ సహస్ర సీమాబల్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే కనుక ఆన్సర్ సంజయ్ సింఘాల్ అనమాట. ఈ మేలో చూడొచ్చు సంజయ్ సింఘాల్ గారిని. ఇతను 1993 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందినవాడు. 1993 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన ఒక IPS అధికారి అనమాట. ఇది వరకు BSF ప్రత్యేక డైరెక్టర్ జనరల్గా కూడా విధులు నిర్వర్తించారు. BSF ప్రత్యేక డైరెక్టర్ జనరల్గా కూడా ఆయన విధులు నిర్వర్తించాడనమాట. ఇతన్ని ప్రజెంట్ ఈ సహస్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ ఇక్కడ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈరోజు వార్తల్లో ఉన్న న్యూ అపాయింట్మెంట్లో ఎవరు అంటే కనుక సంజయ్ సింఘాల్. క్వశ్చన్ నెంబర్ 7. స్వర్ణముఖి నది యొక్క ప్రక్షాళనకై ఆపరేషన్ ఏది?
స్వర్ణముఖి నది యొక్క ప్రక్షాళనకై చేయించిన ఆపరేషన్ ఏది అని అడుగుతున్నాడో, చేయించిన ఆపరేషన్ స్వర్ణ. సింపుల్, స్వర్ణముఖి ఆపరేషన్ స్వర్ణ అని గుర్తుంచుకోండి. చూడండి, స్వర్ణముఖి అనేది తిరుపతి జిల్లాలో చాలా ప్రముఖంగా ప్రవహించే నది. శ్రీకాళహస్తి అనేటువంటి పుణ్యక్షేత్రం కూడా స్వర్ణముఖి నది ఒడ్డునే ఉంటుంది. శ్రీకాళహస్తి అనేటువంటి పుణ్యక్షేత్రం కూడా స్వర్ణముఖి నది ఒడ్డునే ఉంటుందన్నమాట. స్వర్ణముఖి అనే నది గల ఉపనది కళ్యాణి. స్వర్ణముఖి అనే నదికి ఒక ఉపనది కూడా ఉంటుంది, కళ్యాణి అనేటువంటి ఉపనది. అటువంటి స్వర్ణముఖి ప్రక్షాళన కోసం TUDA తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఒక ఆపరేషన్ చేయిస్తూ ఉన్నారు. ఆపరేషన్ పేరు ఆపరేషన్ స్వర్ణ. గుర్తుంచుకోవాలి, స్వర్ణముఖి నది ఈరోజు వార్తల్లో ఉంది ఆపరేషన్ స్వర్ణ పేరుతో. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8. యూహా ల్యాబ్స్ అనే సైబర్ ఇన్నోవేషన్ హబ్ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్కడ ప్రారంభించినది? ఇప్పుడు వ్యూహా ల్యాబ్స్ అనేటువంటి పేరుతో సైబర్ ఇన్నోవేషన్ హబ్ను ఈ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు బ్యూరో వాళ్ళు త్రిబుల్ ఐటీ హైదరాబాదులో దీన్ని ప్రారంభించారు. వ్యూహా ల్యాబ్స్ను సైబర్ నేరాలను ఎదుర్కోవడం కోసం, సైబర్ భద్రతను మరింత పెంచడం కోసం విద్యా సంస్థలతో కలిసి ఈ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు గొప్పగా దీన్ని వ్యూహా ల్యాబ్స్ను ప్రారంభించడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అంటే కనుక త్రిబుల్ ఐటీ హైదరాబాదులో మన తెలంగాణకు చెందిన న్యూస్లో ఇది ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాలి. తెలంగాణ న్యూస్లో క్వశ్చన్ నెంబర్ 9. కేవలం నీరు గాలితో విద్యుత్తును ఉత్పత్తి చేసే విలక్షణ పరికరాన్ని ఐఐటి అభివృద్ధి చేసినది? అభివృద్ధి చేసిందంటే ఐఐటి ఇండోర్. ఈ ఐఐటి ఇండోర్ ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. కేవలం నీరు గాలితో విద్యుత్తును తయారు చేసేటువంటి ఒక విలక్షణ పరికరాన్ని తయారు చేస్తూ ఐఐటి ఇండోర్ వార్తల్లో ఉందన్నమాట. చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్గా ఐఐటీల పైన మనకు బిట్లు పడుతూ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ బిట్లు పడతాయి, దాంట్లో మనకేమి స్పెసిఫిక్గా ఓకేనా టఫ్గా ఏం అడగరు. డైరెక్ట్గా దేన్ని అభివృద్ధి చేసింది, ఐఐటి అభివృద్ధి చేసింది అనేది అడుగుతారనమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రాఫీన్ ఆక్సైడ్ అనేటువంటి ఒక పొర సహాయంతో ఈ పరికరం పనిచేస్తుందంట. గ్రాఫీన్ ఆక్సైడ్ అనేటువంటి ఒక పలుచటి కర్బన పొర సహాయంతోనే ఈ పరికరం పనిచేస్తుందంట. దీనికి జింక్ ఇమిడజోల్ అనేటువంటి ఈ పొరకు సమ్మేళనాన్ని జత చేయడం జరుగుతుందన్నమాట. ఆ పొర నీటిలో ముంచినప్పుడు విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుందని చెప్పేసి ఐఐటి ఇండోర్ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అర్థమైందనుకుంటా, ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఐఐటి ఇండోర్ వార్తల్లో ఉంది. నీరు గాలితో విద్యుత్తును ఉత్పత్తి చేయడం, ఓకేనా. అలాంటి దాన్ని ఒక పరికరాన్ని డెవలప్ చేయడం జరిగింది ఐఐటి ఇండోర్ పరిశోధకులు అనమాట. ఐఐటి ఇండోర్ పరిశోధకులు. లాస్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానానికి చేరిన మహిళా షూటర్ ఎవరు? అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య ర్యాంకింగ్స్ వెల్లడించిందనమాట. దీనిలో నెంబర్ 1 స్థానానికి చేరినటువంటి మన భారతదేశ మహిళా షూటర్ ఎవరంటే సురుచి ఇరీందర్ సింగ్ వార్తల్లో ఉంది. ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంకింగ్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో నెంబర్ 1 ర్యాంకింగ్లో నిలిచింది మన భారత యువ షూటర్
ఎవరు అంటే కనుక ఈ సురుచి. ఇటీవలనే జరిగినటువంటి ISSF లీమా వరల్డ్ కప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఈమె గోల్డ్ మెడల్ సాధించిందనమాట. 10 మీటర్ల మిక్స్డ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ కూడా సాధించిందనమాట. ఎవరు? సురుచి ఇరందర్ సింగ్ అనమాట. ఇక రెండవ ర్యాంకులో ఎవరున్నారంటే చైనాకు చెందినటువంటి ఎవో కియాన్ ఉన్నారు. మూడవ స్థానంలో కియాన్ వి ఉన్నారు. 6వ స్థానంలో మన దేశానికి చెందినటువంటి మను బాకర్. ఒలింపిక్స్లో ఏకంగా 2 మెడల్ సాధించింది ఎవరంటే మను బాకర్. అటువంటి మను బాకర్ ఇప్పుడు ఏకంగా 6వ స్థానంలోకి పడిపోయింది అనమాట. సురుచి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. మను బాకర్ టాప్లో ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మను బాకర్ 6వ స్థానంలోకి వెళ్ళింది. మొదటి ర్యాంకులోకి ఎవరు వచ్చారంటే కనుక ఈ సురుచి వచ్చింది. చైనా వాళ్ళు సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ర్యాంకులో, థర్డ్ ర్యాంకులో. ఓకేనా? కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ నేను ఇచ్చినా చూడండి, వాళ్ళల్లో ఉన్నారు చూడండి చైనా వాళ్ళు కూడా. ఎవరు? కియాన్. ఓకేనా? ఒకరు ఎవో కియాను, మరొకరు కియాన్ వి. ఇవి అనమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా రోజు క్లాస్ ఫాలో కండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మంత్లీ చక్కగా అన్ని విభాగాలుగా డివైడ్ చేసుకుంటూ ఒక చోట అన్ని ప్రిపేర్ చేసుకుంటూ వాటిని రివిజన్ చేసుకుంటూ వస్తురండి. రేపు రానున్నటువంటి జాబ్ క్యాలెండర్స్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాటిలో పోటీ పడాలి. మిగతా సబ్జెక్టులు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంకా ఎకానమీ ఇలాంటి సబ్జెక్టులన్నీ కూడా చక్కగా చదువుకుంటూ టైం ఎక్కువగా సమయం కేటాయించుకొని చదువుకుంటూ వస్తే కనుక ఆ రోజుకు చక్కగా సిలబస్ అయిపోతుంది. అందరికంటే మనం ముందుగా సిలబస్ అయిపోయి చేసుకుంటాం కాబట్టి వాడు ఎంత తక్కువ టైం ఇచ్చినప్పుడు మనం ప్లస్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనకు జాబులు వస్తాయి అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు నుంచి చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. అదే మనం చేయాల్సినటువంటి పని కూడా. చదివే తీరు కూడా అదే అనమాట. కరెక్ట్గా చదివే తీరు ఏదంటే అదే. అంతేగాని ఆ రోజుకి ఆ రోజు చదువుకోవాలి, ఆ రోజుకి ఆ రోజు జాబ్స్ రావాలంటే కుదరదు. ఓకే, అందరూ క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి. నేను అడిగినా అడగకపోయినా లైక్ చేయడం మీరు మర్చిపోవద్దండి. నేను మీకోసం ఇంత కష్టపడుతూ ఉంటాం. ఓకేనా? క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి, పేపర్లో సెర్చ్ చేసుకోవాలి, మళ్ళీ క్లాస్ చేయాలి, మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసుకోవాలి యూట్యూబ్లో. ఇంత వర్క్ చేస్తూ ఉన్నాం అన్నమాట మీకోసం. మీరు చేసేది మహా అంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా లైక్ చేస్తున్నారండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.